గైస్, వెల్కమ్ టు హాస్పిటల్ కబుర్లు. సో ఈరోజు అయితే మేము ఒక గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. స్వయంగా వెలిచారంట. సో వెళ్దాం పదండి. నీట్గా ఉంది, కూల్. ఇక్కడైతే సోమవారు లైక్ అవతారులు గుడ్. అండ్ చూసారు కదా, ఎవరో చెక్కినట్టు అనిపిస్తుంది, బట్ చెక్కలేదు. అంత బాగుంది, గోల్డ్ లైట్స్తో సూపర్ ఉంది. ఒక రాయి మీద వెలిచారంటే మా చింతాతని ఫస్ట్ అడిగా కదా, లైక్ తనకి లైక్ పట్టుకున్నారంట. లైక్ అంటే పక్కన ఒక ఏమంటారు ఫ్యాక్టరీ అయితే ఉంది. సో అక్కడ పనిచేస్తారు మా చింతాత. సో అయినా లైక్ వాళ్ళే ఉరుక్కుంటూ వచ్చి చెప్పారంట. అంటే భూమి పూజ అయిపోయిన తర్వాత కడుతుంటే అప్పుడు సడన్గా ఇలా జేసీబీ ఏమైనా ఇలా కొడతారు కదా, సో అందుకు అక్కడ ఏదో రాయి తగిలిందంట. సో అప్పుడు గణపతి అయితే దొరికారన్నమాట. అండ్ అప్పుడు మా చింతాత వచ్చి వెంటనే ఎత్తుక్కున్నారంట గణపతిని. సో రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎంత అవకాశం వచ్చిందో కదా. వెరీ హ్యాపీ దట్ ఇఫ్ ఐ ఆల్సో గెట్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. సో నేచర్ కూడా బాగుంది, పీస్గా ఉంది, పడుకోవాలనిపిస్తుంది ఇక్కడే. 2014 11:30 AM అంటే ఇప్పుడు ఏదో డేట్ ఉంది. నాకు ఏమైనా దొరికితే లైక్ హౌ కూడా సేయు ఏమైనా టెంపుల్కి వచ్చినప్పుడు ఏమైనా దొరికితే వాటికి చరిత్ర ఉంటుంది కదా, అదంతా చూస్తే ఎంత ఫన్ ఫ్యాక్ట్ లాగా ఉంటుంది నాకు. సో అలా అనమాట. అదేంటి మరి 2 years ఎక్కడ పెట్టారు? 2 years అక్కడ దాంట్లో షెడ్ అని నాన్న చెప్పింది కదా, షెడ్ లో ఉన్నారని. గుడి తయారయ్యే వరకు షెడ్ లో ఉన్నారు. సో 12th 4 2000 మా ఇట్రా. సో మనం ఇప్పుడు చూసిన దర్శనం చేసుకున్నాం కదా, అప్పుడు 12th 4 2017 అయితే ఇక్కడైతే వచ్చారు. వచ్చి 8:32 అప్పుడు కింద పెట్టారనమాట. అండ్ అప్పటి వరకు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారనమాట. ఈ షెడ్లో ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే పెట్టారు విగ్రహంని, దాని తర్వాత ఇక్కడ హోమాలు జరుగుతాయి. సోమవారం అయితే చాలా బాగున్నారు, దర్శనం కూడా మంచిగా జరిగింది. సో చాలా అంటే చాలా బాగున్నారు. మన మీదైతే కొబ్బరికాయలు ఏమైనా ఇస్తుంటే పూలు పెడుతున్నారు. అండ్ అన్నదానం అయితే ఉంది, అంటే పీస్ఫుల్గా అన్నీ జరుగుతున్నాయి. నాకు అందట్లేదు. సో ఇక్కడైతే ఇక్కడైతే సోమవారం అవతారాలు ఉన్నాయి. అండ్ కాలు కట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. అండ్ ఇంకా కొబ్బరికాయలు కొట్టే స్పేస్ కూడా ఉంది. చూసారు కదా, అండ్ ఓన్గా వెలిచారు. ఇక్కడ నుంచి